కింగ్ ని పంపిస్తారా, క్వీన్ ని పంపిస్తారా? అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని తట్టుకోవాలంటే ఐ షుడ్ సెండ్ ద కింగ్. ద కింగ్ అండ్ హి ఇస్ నన్ అదర్ దెన్ రాజా. పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాపాలాలి. పసి పాప తలవాల్చిన ఒడిలో కడిమీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కను పాపలకిది రామనవి. ఓ పాపాలని జన్మకే లాలి ప్రేమకే లాలి తీయగా ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాపాలాలి. షో అమూల్ సంగీత మహాయుద్ధం చాలా పెద్ద షో కదా. అంత పెద్ద షోలోకి ఎంత గొప్ప గాయకుడు వచ్చినందుకు మా ఎంటైర్ టీమ్ చాలా గర్విస్తోంది. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా యూనిట్ తరపున. సరే రాజా, ఎంత గొప్పగా పాడావు. హేమ గారు ఫుల్ హ్యాపీ. నేను చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు హ్యాపీ అయిపోతున్నారు రాజా. థ్యాంక్ యూ మేడం. అందరినీ హ్యాపీగా ఉంచాలని మేడం నాకు. అంతేనా? మరి జడ్జెస్ కమెంట్ విందామా? విందాం మేడం. రఘు గారు. రాజా నా బంగారు రాజా, ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు రాజా. ఈ పాట నాకు చాలా 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 ఇష్టమైన పాట. ఇది చెప్పలేను నేను ఈ పాట గురించి ఏం చెప్పాలంటే ఒక నిమిషం సైలెంట్ గా ఉండిపోతాను నేను. మాళవిక గారు. రాజా ఎప్పుడు పాడినా అందరూ ఆల్రెడీ చెప్పినట్టే ఎక్కడికో ఒక డిఫరెంట్ వరల్డ్ తీసుకెళ్తాడు తన సింగింగ్ తో. అట్ ద సేమ్ టైమ్ ఐ లైక్ హిస్ యాటిట్యూడ్. తను మాట్లాడే విధానం అది కూడా చాలా ఇష్టం. ఇవాళ తను పాడడం సింగింగ్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. రాజా, వాళ్ళు పొగుడుతుంటే మీ డాడీ ఫేస్ వెలిగిపోతుంది రాజా, చెప్పలేను అసలు. గర్వపడతారండి మీరు రాజాని చూసి? నా బిడ్డ గర్వపడటం కాదు కానీ మేడం, ఏదో భగవంతుడి ఈ స్థాయికి తీసుకొచ్చాడని సంతోషపడుతున్నాను. సంతోషపడతారు. రాజా, ఇక మార్క్స్ తెలుసుకుందాం. పిలుద్దాం మరి. ఓకే మేడం. అభి ప్లీజ్ కమ్. రెండవ రౌండ్ లో నువ్వా నేనా రౌండ్ లో ఇద్దరు నిజంగా ఆణిముత్యాలండి, సింగింగ్ డైమండ్స్. మరి వీరిద్దరిలో ఎవరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేశారో చూద్దాం. ముందుగా
రాజా స్కోర్ చూద్దామా? వేణు గారు 26, రఘు గారు, మాళవిక గారు, నిహాల్ గారు 27. యావరేజ్ స్కోర్ చూద్దాం. మార్కులకు 27 మార్కులు. వావ్, కంగ్రాట్స్ రాజా, 27 మార్కులు సొంతం చేసుకున్నావు 30 మార్కులకి. హేమ గారు, ఆర్ యూ హ్యాపీ? ఈ రౌండ్ లో ఎవరికి వచ్చినా హ్యాపీ, సీరియస్లీ. ఓకే, ఎవరికి వచ్చినా హ్యాపీ అంట. మరి అభిరామ్ కి ఎన్ని మార్క్స్ గెయిన్ చేశాడు చూద్దామండి. రాజా చూద్దామా? చూద్దాం మేడం. అందరూ 30 ఇచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అభిరామ్ కి మాళవిక గారు, వేణు గారు, రఘు గారు అండ్ నిహాల్ గారు అందరూ 30 ఇచ్చారు. 30కి 30. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇది జరగలేదు ఇన్ని ఎపిసోడ్లుగా. అండ్ కాకతీయులందరూ మరొకసారి నిలిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్. ఏదైనా క్వశ్చన్ పేపర్ రాయాలంటే మనము రోజుల తరబడి ఆన్సర్స్ చదువుకున్నా కూడా ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేస్తాం. సో కనీసం రైటింగ్ బాగలేకపోయినా కొన్ని మార్కులు తగ్గుతాయండి. అందున ఇప్పుడు అసలే ఇది సంగీత మహాయుద్ధం, అమూల్ సంగీత మహాయుద్ధం. ఎన్నో గమకాలు ఉంటాయండి. ఎక్కడో ఏదో స్కేల్లో పాడాలి, తగ్గాలి, పెరగాలి, ఎన్నో శృతులు, ఎన్నో లయలు. ఇవన్నీ గుర్తుంచుకొని ఎంత అద్భుతంగా 30కి 30 సంపాదించాడు. అది నలుగురి దగ్గర సంపాదించాడంటే ఇది యాక్చువల్లీ ఇంపాసిబుల్ టాస్క్ అండి. దీన్ని ఇంపాసిబుల్ చేసినటువంటి అభిరామ్ కి ఒక్కసారి జోర్దార్ తాలియా హో జాయ్. గీత గారు, why are you crying? What happened? What happened? నాకు అసలు కాంపిటీషన్ అనిపించట్లేదు. బట్ గీత గారు మాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద రీజన్? నాకు అసలు ఒక కాంపిటీషన్ లా అనిపించ. ఇట్స్ లైక్ ఒక ఎమోషనల్. ఇప్పటికి చాలా కంట్రోల్ చేసి అసలు రాజా పాడినప్పటి నుంచే నాకు అసలు కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు. వద్దు వద్దు అనుకుంటున్నాను. బట్ దెన్ దానికి తోడు ఐ టోల్డ్ యూ, ఇది కాంపిటీషన్ కాకుండా ఇట్స్ లైక్ ఎ ఫీస్ట్ ఫర్ us. ఇద్దర్లో ఎవరు గెలిచినా మాకు ఒకటే. సీరియస్లీ అభిరామ్, ఐ మీన్ ఐఎమ్ ఎ ఫ్యాన్. దానికి తోడు అభిరామ్ కి 30/30 వచ్చేసరికి ఐఎమ్ లైక్ ఐ కాంట్ టెల్ దిస్ సిచ్యుయేషన్ అంతే. ఐఎమ్ సారీ. Come on, guys, cheer up Geeta Madhuri. నవ సంగీత వ్యూహం ఇది, పలు ప్రతిభలకు సమరాంగణం. ఇది ఆగని తీరని అలు పెరుగని యుద్ధమే. జతితోన శృతితోన సయ్యారే. జతితోన శృతితోన సయ్యారే. జతితోన శృతితోన సయ్యారే. వందే మాతరం, వందే మాతరం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ.